నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అమరవీరుల త్యాగాల పునాదులపై పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల సలహాదారు, నిజామాబాద్ జిల్లా ప్రజల ఆశాకిరణం గౌరవనీయులు శ్రీ ప్రొద్దుటూరి తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన గౌరవ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, మీడియా మిత్రులకు, జిల్లా ప్రజలకు, స్వాతంత్ర సమయోధులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు నా ధన్యవాదాలు. మరియు బాలులకు నా ఆశిస్తులు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి 12 సంవత్సరాలు పూర్తి కాబట్టి 13 సంవత్సరాలు గడుపెట్టినందుకు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర 19 సాధించిన ప్రగతిని ప్రజలకు నిర్వహిస్తున్నారు. ఈ శుభవేళ మీకు నా ఉదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం జరిపిన ఉద్యమంలో మనమంతా భాగస్వాములు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు ప్రజలు ఆశల మేరకు అనుకూలంగా గ్రామీణ పట్టణ నగర ప్రాంతాలకు సమాన ప్రాధాన్యతను, సమగ్రతను సాధిస్తూ నిలుస్తాము. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పరిపాలన చేయడం జరుగుతూ ఉంది. సంక్షేమ పథకాలు పంపిణీ త్వరితగతిలో పూర్తి చేయడం మరియు క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 99 రోజులు పాటు ప్రజా ప్రార్థన ప్రగతి ప్రణాళికను అనే పరిమాణాలను గ్రామాలకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ముందస్తులో పయనిస్తూ అందరికీ ఆదర్శంగా పిలుస్తున్నాం. ఈ సందర్భాన్ని ఆవిష్కరించుకొని మన జిల్లా వివిధ రంగాలకు సాధించిన ప్రగతిని మీకు తెలియపరుస్తా ఉన్నాం. వ్యవసాయం నిజామాబాద్ నగరంలో అమరవీరుల స్తూపం వద్ద నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా కలెక్టర్ త్రిపాఠి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరవీరుల స్మారక స్తూపం వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హమ్దన్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ భుజంగరావు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అడ్డం ఉండకుండా దయచేసి
ప్రేమణ ప్రేమణ అందరూ ఇంటికి వచ్చాయి అది ఇచ్చేసినంత వస్తుంది. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ గోనెలహరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కౌన్సిలర్లతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. తదనంతరం క్లాక్ టవర్ వద్ద భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దశాబ్దాల పోరాటం, ఎందరో త్యాగదుల బలిదానం 2014న ఫలితంగా 2014 జూన్ 2న మన కలల తెలంగాణ సాకారమైంది. స్వయం పాలనలో మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అనే నినాదంగా ముందుకు సాగుతున్నాం. గడిచిన ఈ 12 ఏళ్లలో తెలంగాణ మన దేశానికే ఆదర్శవంతంగా నిలిచిందని తెలియజేస్తూ మరోసారి అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ. నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆర్మూరు మున్సిపాలిటీ యందు మరి చైర్మన్ గారి అధ్యక్షతన, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ మరియు పట్టణ ప్రజలు, అధికారులు, అనధికారులు, రాజకీయవేత్తలు మరి పత్రికా విలేకరులందరికీ స్వాగతం పలుకుతుంది. ఈరోజు పతాకావిష్కరణ సందర్భంగా మరి ఈరోజు చైర్మన్ గారి కార్యక్రమంలోచే పతాకావిష్కరణ జరపబడింది. ఎన్నో త్యాగాలకు, కులాలకు, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనము ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 2 నాడు మనం పతాకావిష్కరణ ప్రతి డిపార్ట్మెంట్లో ఆవిష్కరణ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా మన పురపాలక సంఘం నందు ఈరోజు అటు కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఇటు కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆర్మూరు మండలం అంకాపు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు మాజీ జిల్లా గ్రంథాల చెమ్మి మారా చంద్రమోహన్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కలేని విధంగా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఉచిత విద్యుత్ పథకం, నిరుద్యోగులకు ఉద్యోగులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిన్నారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ అమృతరావు తదితరులు పాల్గొన్నారు. సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది దేశంలో ఎక్కడ లేని విధంగా.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో గుడిసెలు లేని తెలంగాణ రాష్ట్రం కావాలన్న సంకల్పంతో ప్రతి ఒక్క పేదవాళ్లకు రూపాయలు 5 లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. పేదవాళ్ళందరికీ కూడా ఎటువంటి భారం విద్యుత్ భారం పడొద్దని 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులను వాళ్ళకు నిరుద్యోగం నుంచి దూరం చేసి మళ్ళీ ఉద్యోగ కల్పన ఇవ్వడానికి కేవలం 6 మాసాల్లోనే 60,000 ఉద్యోగులను భర్తీ చేసిన ఒక కార్యక్రమం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవాళ్ళను కూడా ఆదుకొని వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అందరితో సమానంగా తీసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారని ఆశిస్తూ ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈరోజు తెలంగాణ సాధించుకున్న తెలంగాణని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలందరి సహకారం కూడా అవసరం. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలను కోరుకునేది ఒకటే, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు అభివృద్ధి కార్యక్రమాలకు మనమందరం సహకరిస్తూ దేశాన్ని అభివృద్ధిలోనే ముందంజలా ఉండేదానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ప్రదాత శ్రీ సోనియా గాంధీ గారిని యావత్ తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదనే మాటను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజలకు మరొక్కసారి ఆవిర్భావ దినోత్సవాల శుభాకాంక్షలు. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏదైతే సంక్షేమం అభివృద్ధిని ఆకాంక్షించి ముందుకు తీసుకుపోతూ ఉందో దాంట్లో మనమందరం భాగస్వాములమై తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. మన పాలన రావాలని, ప్రజాపాలన రావాలని, ఇది ప్రజాపాలనతోనే సాధ్యము. ఇది ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. బడుగు బలహీన వర్గాల నిరుపేద కుటుంబాల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈనాడు ప్రజాప్రతినిధులు, మన సీఎం, ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎంతో ఈ తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ రైతు బంధు ఇవన్నీ ఇస్తున్నారు. కాబట్టి అలాంటి ఘనత ఇచ్చిన సోనియమ్మకు మా ఆర్మూర్ నియోజకవర్గం వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ మేము ఈ తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవం చేసుకున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందరికీ మరొక్కసారి తెలంగాణ జోహార్లు అమరవీరులకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
రైతాంగానికి బోనస్ ఇవ్వండి, తూకాలు వేయండి, గని బ్యాగులు అందుబాటులో ఉంచండి. లేకుంటే రానున్న రోజుల్లో రైతులు కానీ, యువత కానీ, ప్రజలు కానీ మిమ్మల్ని బంధపెట్టి ఈ యొక్క మనకు వచ్చిన సందర్భంగా జూన్ 2వ తారీఖు మళ్ళీ రానున్న రోజుల్లో నెక్స్ట్ 2వ తారీఖు వరకు మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడం ఖాయమని చెప్పి ఈ యొక్క అంబేద్కర్ సాక్షిగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ తెలంగాణ రావాలని ఇప్పటి వరకు వాళ్లకు ఉద్యోగాలు కానీ వాళ్లకు సరైనటువంటి సదుపాయాలు కానీ కల్పించడానికి పాపాన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు పోలేదు. ఒకటే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారం చేపట్టగానే ఎవరైతే ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేశారో వాళ్ళ ఇంటికి ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు యువతను విస్మరించకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఏ రాష్ట్రంలో ఉందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి తప్ప ఇంకేమీ జరగట్లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరగాల, అవినీతి లేకుండా పరిపాలన జరగాల అనేటువంటి ఈ యొక్క లక్ష్యంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఆర్మూర్ నియోజకవర్గం ఉన్నటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు కానివ్వండి, ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కానివ్వండి, ఇన్ని రోజుల్లో కూడా ఎక్కడో కూడా అవినీతి చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక లక్ష్యంతో ఆ లక్ష్యంలోనే ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పైడి రాకేష్ రెడ్డి గారు నిజామాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఏ విధంగా కృషి చేస్తున్నారో ఈ యొక్క కృషి కూడా మా యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క వారిని ఆదర్శంగా తీసుకొని, అంతేకాదు పార్లమెంట్లో చిన్నమ్మ తెలంగాణ చిన్నమ్మ అని చెప్తున్నటువంటి సుష్మా స్వరాజ్ గారు ఏదైతే తెలంగాణలో బలిదానం అవుతున్నటువంటి యువకులను మీరు ఆగండి, మీ తెలంగాణ ఖచ్చితంగా ఇస్తామన్న రోజు చేతులు కట్టుకొని అదే కేసీఆర్ చేతులు కట్టుకొని పార్లమెంట్లో నిలబడ్డాడు. అదే కాంగ్రెస్ నాయకులు ఏం మాటలు అర్థం కాక మౌనంగా ఉన్నారు, వాళ్ళు బైకాట్ చేసిర్రు. కానీ ఈరోజు తెలంగాణ ఫలాలను తింటున్నది బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రమే. కాబట్టి ఇలాంటి అవినీతి అక్రమమైనటువంటి బీఆర్ఎస్ నెట్లను బొందబెట్టిర్రు, అదే కాంగ్రెస్ కూడా బొందబెట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని గద్దె ఎక్కించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క తెలంగాణ ప్రజలకు నిజామాబాద్ అందరూ కూడా తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జీవనన్న నాయకత్వం వర్ధిల్లాలి, రామన్న నాయకత్వం వర్ధిల్లాలి. పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉత్తర జలంధర జనగణ మంగళదాయక జయ హే భారతవాది విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ గద్దె వద్ద ఈ రోజు జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. అలాగే మరి 4 దశాబ్దాల పోరాట ఫలితమే, ఎన్నో అమరవీరుల త్యాగ ఫలితమే మరి తెలంగాణ మరి తొలి ముఖ్యమంత్రి మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి కృషి వల్లనే మరి ఈ రోజు మనం తెలంగాణ సాధించుకున్నాము. సుదీర్ఘ 4 దశాబ్దాల పోరాటము, అలాగే ఇప్పుడు 13 సంవత్సరాలు అడుగుతున్నాము. మరి ఎంతో పురోగతి సాధించింది. దాంట్లో భాగమే మన బీఆర్ఎస్ పార్టీ. రానున్న రోజుల్లో కూడా మళ్ళీ మనం అధికారం వస్తాం, మళ్ళీ తెలంగాణలో మళ్ళీ మన బంగారు తెలంగాణ సాధించుకుందామని చెప్పి చెప్తాం. జై తెలంగాణ. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. తెలంగాణ జాతిపిత కేసీఆర్ నాయకత్వం
తెలంగాణ జాతిపిత కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇట్లా రండి బెట, అందరు రండి. భీమ్గల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ఉద్యమ నాయకత్వం సబ్బండ వర్గాల పోరాటం కలిసి తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకుందన్నారు. 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సహకారమైన రోజు ఇది అని అన్నారు. సాధించుకున్న రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకుని సంక్షేమ అభివృద్ధి రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దునకడి నరసయ్య, మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లా అనేకం ఈ భీమ్గల్ పట్టణాన్ని తీసుకున్నట్టయితే సెంటర్ లైటింగ్ విత్ డివైడర్, 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ముంబాద్రిగుట్టకు సెంటర్ లైటింగ్ విత్ డివైడర్, ₹1 గిరి ప్రదక్షిణ రోడ్డు, ప్రతి సందుకు సీసీ రోడ్డు, డ్రైనేజు, ఇవన్నీ కట్టించిన ఘనత మన ప్రశాంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. ఎన్ని వేలినా ఏం చేసినా ఈ సందర్భంగా మాట్లాడాల్సింది కాదు. కానీ ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఈరోజు భీమ్గల్ మండలం బాల్కొండ కాన్స్టిట్యున్సీ గుర్తుంచుకుంటా ఉన్నది. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నది, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ఇంత భారీ మెజార్టీతో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం మెండుగా ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన భీమ్గల్ పట్టణ మండల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజమండ్రి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వార్డు సభ్యులతో కలిసి జాతీయ గీతాలాపన చేసి వందనం చేశారు. అనంతరం గ్రామ సభ నిర్వహణ జరిగింది. పంచాయతీ కార్యదర్శి విపుల్ కుమార్ స్వచ్ఛ భారత్ మిషన్ 99 రోజుల ప్రణాళిక ముగింపు అనేక విషయాల అవగాహన కల్పించారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఏ భాష ఎవరు మాట్లాడారో ఆ భాష ప్రకారం మార్పు వచ్చింది. ఒక్కొక్క రాష్ట్రానికి అది తీసుకొని వచ్చారు. ఆర్టికల్ 3 ప్రకారం మనకి ఏమైందంటే తెలంగాణ అనేది 29 స్టేట్గా వచ్చింది. మళ్ళీ మొత్తం మన ఇండియాలో మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే 29 ఉంటాయి. కానీ మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఇండియా మొత్తం స్టేట్స్ వచ్చి 28 అయింది. ఎందుకు అంటే ఈ సైడ్లో ఆర్టికల్ మనకి ఏమైంది, జమ్మూ కాశ్మీర్ చూసి సపరేట్ స్టేట్ ఉంది. ఆ స్టేట్ని కూడా మనం ఆర్టికల్ తీసేసి యూనియన్ టైప్ చేయడం వల్ల మళ్ళీ 28 స్టేట్స్కి బ్యాక్ మౌంట్ ట్యాగ్ అయిపోయింది. మనకి ఓన్లీ తెలంగాణ వచ్చేసి ఏమైంది అంటే తెలుగు రాష్ట్రాలు తెలుగు మాట్లాడే వాళ్ళు ఒక్కటే దానికి ఇవే డిఫరెంట్గా రెండు అయింది. మిగతా ఇప్పుడు తమిళకి ఒకటే స్టేట్ ఉన్నది, కన్నడకి ఒకటే స్టేట్ ఉన్నది, మరాఠీకి ఒకటే స్టేట్ ఉన్నది, ఏ దానికైనా ఒకటే ఉంటుంది. అంటే హిందీ కాకుండా వేరే లాంగ్వేజ్ మాట్లాడేవి అన్నీ ఒకటే స్టేట్ ఉంటాయి. మాక్లూరు మండలం మదనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాస లావణ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామ సర్పంచ్ రాస లావణ్య, ఉప సర్పంచ్ రాస మహేష్లు పారిశుద్ధ కార్మికులకు యూనిఫామ్లు అందజేశారు. అనంతరం 2వ వార్డులో నీటి వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు. ఇందులో వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. అంతా